హాయ్ హలో వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సున్నిపిండిని ఎలా వాడాలి, ఏ పద్ధతిలో వాడితే స్కిన్ గ్లోయింగ్గా వస్తుంది, అలాగే ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మనం ఫేస్ ప్యాక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనేది చూద్దామండి. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఫస్ట్ మెథడ్ చూపిస్తున్నానండి. ముందుగా నేను సీసమ్ ఆయిల్, నువ్వుల నూనెని హెయిర్, స్కిన్, బాడీ మూడిటికి హెల్ప్ అయ్యే విధంగా ఉండే ఆయిల్ని తీసుకోవాలండి. దీపారాధనకి యూజ్ చేసే ఆయిల్ అన్నీ మంచిగా ఉంటాయని గ్యారంటీ ఉండదు. సో ప్యూర్ అండ్ న్యాచురల్ది తీసుకోండి. ఈ ఆయిల్ని మనం స్కిన్కి పట్టించుకోవాలండి బాగా. ఇలా స్కిన్ అంతా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఆ స్కిన్ని అలా వదిలేయాలండి. మనకి ఆయిల్ అనేది బాగా చర్మంలోకి ఇంకిపోవాలి. అప్పటిదాకా ఉంచుకొని ఈలోపు మీరు ఏం చేయొచ్చు అంటే సున్నిపిండి తీసుకోవాలి. ఈ సున్నిపిండి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో చేస్తున్నానండి. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. 2 స్పూన్స్ సున్నిపిండిని తీసుకొని నేను వాటర్తో మిక్స్ చేసుకుంటున్నాను. పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. ఈ సున్నిపిండిలో నేను రోజ్ పెటల్స్, అలాగే కమలాకాయ తొక్కు ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ పేస్ట్ని మనం స్కిన్కి అప్లై చేసుకొని రబ్ చేసుకోవాలి. చూడండి, పేస్ట్ రెడీ అయిపోయింది. మరీ లూజ్గా ఉండకుండా కొంచెం ఇలా థిక్గా ఉండేలా చూసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకున్న 10 to 15 మినిట్స్ తర్వాత స్కిన్ మీద ఇలా బాగా రబ్ చేస్తూ స్కిన్ అంతా అప్లై చేసుకోవాలండి. ఇలా రబ్ చేసుకొని స్కిన్ అంతా అప్లై చేసుకున్నాక ఇది 5 to 10 మినిట్స్ ఉంచుకోవాలి స్కిన్ మీదే. మనకి 10 మినిట్స్ తర్వాత ఇది ఇలా రబ్ చేసినప్పుడు పడిపోవాలండి పౌడర్ ఫామ్లో. చూడండి, పౌడర్ లాగా బయటకు వచ్చేస్తుంది. అప్పటి వరకు ఉంచుకోవాలి. ఇలా రబ్ చేస్తూ ఆ పౌడర్ అంతా పడిపోయేలాగా చూసుకొని తర్వాత వాటర్ తీసుకొని వాష్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి స్కిన్ మీద ఉండే డెడ్ సెల్స్ అన్నీ క్లియర్ అయిపోయి స్కిన్ గ్లోయింగ్గా వస్తుందండి. ఈ నలుగు పెట్టుకునే ప్రాసెస్ అంతా కనుక మీరు వీక్లీ వన్స్ అట్లీస్ట్ 2 to 3 మంత్స్ కనుక ఫాలో అయ్యారంటే తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయండి. స్కిన్ మీద ఉండే నలుపు విరిగిపోతుంది, మనకి స్కిన్ అనేది గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు సెకండ్ మెథడ్ చూపిస్తానండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పాల మీద మీగడ అనేది కలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ పాల మీగడ తీసుకుంటున్నాను. ఈ పాల మీగడ తీసుకొని స్కిన్ అంతా అప్లై చేసుకోవాలండి. ఫేస్కి, నెక్ పార్ట్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి అలా మీరు మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ ఉంచుకోవాలి. మీగడ అప్లై చేసుకున్న 20 మినిట్స్ తర్వాత మనం సున్నిపిండి పేస్ట్ ఫామ్ చేసుకొని ఈ పేస్ట్ తోటి మీగడంతా క్లీన్ చేసేసుకోవాలండి. తర్వాత మళ్ళీ సోప్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ సున్నిపిండితోనే మీకు ఆ జిడ్డంతా క్లియర్ అయిపోతుంది. ఈ మెథడ్ని మీరు వీక్లీ 2 కానీ 3 కానీ రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే మాత్రం స్కిన్ గ్లోయింగ్గా వస్తుంది. డార్క్నెస్ అనేది రెడ్యూస్ అవుతూ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక మెథడ్ చూసేద్దాం ఇప్పుడు థర్డ్ మెథడ్ చూద్దామండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ సున్నిపిండి తీసుకుంటున్నాను. ఇందులోకి అప్రాక్స్ 1 స్పూన్ పాలు వేస్తున్నాను అండ్ 2 to 3 స్పూన్స్ రోజ్ వాటర్ అనేది వేస్తున్నాను. బాగా పేస్ట్ లాగా ఫామ్ అయ్యే వరకు ఈ రోజ్ వాటర్ వేసుకోవచ్చు. చూడండి, ఇలా పేస్ట్ లాగా రెడీ చేసేసుకున్నాను.
ఇలాగ మనం పేస్ట్ రెడీ చేసేసుకోవాలండి. ఈ పేస్ట్ని మనం ఫేస్కి నెక్ పార్ట్కి అంతా అప్లై చేసుకొని 15 to 20 మినిట్స్ ఫేస్ ప్యాక్ లాగా ఉంచేసుకోవాలండి. ఉంచేసుకున్న తర్వాత వార్మ్ వాటర్తో మనం క్లీన్ చేసేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ని కూడా మనం వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ ట్రై చేయొచ్చు. ఈ 3 మెథడ్స్ని మనం రెగ్యులర్గా ఫాలో అవుతుంటే స్కిన్ చాలా హెల్దీగా గ్లోయింగ్గా ఉంటుంది. డార్క్నెస్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుందండి. రెగ్యులర్గా ఫాలో అయితే మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.